ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. నీలో ఉండే భయాన్ని ఎప్పుడూ పారద్రోలాలి. నువ్వు ఇతరులపై ఆధారపడకూడదు. ఇతరుల నుంచి సహాయం అర్థించకూడదు. అదే నీ స్వేచ్ఛకు చిహ్నం. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. చేతితో చేసిన సాయం, మాటలతో మనసుకు చేసిన గాయం. మంచి జీవితం కోసం మనం చేయాల్సిన మంచి పనులు. పూజించవలసినది తొలి దైవం తల్లిదండ్రులు. నీలో రాకూడనిది విరక్తి, నీలో ఉండాల్సింది ఓర్పు సహనం. చేయవలసింది సహాయం, చేయకూడనిది ద్రోహం. వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. మనది కానిది ఎంత కావాలన్నా మనకి దక్కదు. మనదైనది ఎంత వద్దనుకున్నా మనల్ని వదిలి వెళ్ళదు. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు. ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. క్షమించడం నేర్చుకోండి, ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు. అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుడిని మనం కోరుకునేది కూడా క్షమించమనే కదా.